నంద్యాల పెలగ్రామ్ పర్యాటక ప్రాంతంలో పర్యాటకులు ఉగ్రవాదులు చేసిన దాడికి భారతీయులు మొత్తం అట్టుడికిపోతున్నారు. అంటే దేశంలోనే ఇంతవరకు లేనటువంటి పెద్ద దుర్ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికోసం ఆమదవలస సామాజికవేత్త జేకే మోహన్ రావు గారి దగ్గర మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ దుర్ఘటనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ దుర్ఘటన అన్నది ఎవరు కూడా దీన్ని ఇది చేసే ప్రసక్తి లేదు. ప్రతి భారతీయుడు కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎంతవరకు జరగనది ఈ రోజు జరిగింది అంటే రేపు ఎవరైనా పర్యాటకులు ఎక్కడికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఇప్పటికే మనకి స్టేట్ లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాంతో ట్రైన్లోన బస్సుల్లోనే వెళ్ళడానికి కూడా జనాలు భయపడుతున్నారు. అయితే కాశ్మీర్కి వెళ్లే వాళ్ళకి అసలు రక్షణ లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. కాశ్మీర్ని మర్చిపోవాలా భారతీయులందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకించాలా, దీనిపై పోరాడాలా. భారతదేశం తరపున మనం సరైన గుర్తింపునిచ్చి చేయాల్సిన పని ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. నేనే కాదు, ఆమదావలసలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద ప్రజానీకం అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇది సహేతుకమైన చర్య కాదు అని నా అభిప్రాయం. కాశ్మీర్ లో జరిగిన ఈ దుర్ఘటనను మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు సార్? అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణచంద్రరావు. యాక్చువల్గా నేను డిస్ట్రిక్ట్ ఎక్సర్విషన్ ఫెడరేషన్ శ్రీకాకుళం తాలూకా ప్రెసిడెంట్ ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం తాలూకా వైస్ ప్రెసిడెంట్ ని. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. జేఎన్కే సెక్టర్ లోని పెహల్గాం ఈ జరిగిన పర్యాటకులకు జరిగిన ఈ వింత ఘటన యాక్చువల్లీ ఇంతవరకు టూరిస్టుల మీద కానీ మన నార్మల్ సివిలియన్స్ మీద ఎప్పుడు ఇలాంటి దాడులు జరగలేదు. ఇలాంటి టెర్రరిస్ట్ అటాకులు మనం చాలా తీవ్రంగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దానికి తదనుగానే మన ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ అలర్ట్ చేసింది. ఆల్రెడీ కూంబింగ్ యాక్షన్ జరుగుతుంది అక్కడ. ఆ కూంబింగ్ యాక్షన్ లో 2-3 చనిపోయినట్లు కూడా అఫీషియల్ గా వార్తలు కూడా వచ్చాయి, మనకి చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇలాంటి హేయమైన చర్య, ఇలాంటి నీతిమాలిన చర్య ఎక్కడ జరిగినా సరే ఖండిస్తుందని చెప్పి మన ప్రధానమంత్రి గారు క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు. త్రూఅవుట్ వరల్డ్ మన యుఎస్ గానీ, రష్యా గానీ, మన ఇజ్రాయెల్ గానీ మనకి చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి. మీకు ఒకటి చెప్తానండి, ఆర్మీకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇవన్నీ ఒక 3 రోజులు తుడిచిపెట్టేస్తారు. ఇది నో డౌట్ ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశం ఉన్నాం కాబట్టి, మనకి నీతి నిజాయితీ విలువలు ఉన్న దేశం కాబట్టి వాళ్ళు ఆచి తూచి మరీ వేస్తున్నారు అడుగులు. ఎందుకంటే మేము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మా ఇరుగు పొరుగు దేశం మేము రెస్పెక్ట్ ఇస్తాం. బట్ వాళ్ళు మన మీద ఇలాంటి చర్యలు చేసినప్పుడు డెఫినెట్ గా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంతవరకు ఆగాము, చూసాము. మీకు దీనికి ఉదాహరణ మీకు మొన్న బాలాకోట్లో గానీ, ఇంతకుముందు జరిగిన ఉరి అటాక్ గానీ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం చేయాలనుకున్న ఏది చేయగలమని. బట్ అంటే మనం ఆలోచిస్తాం, మనం ఏం చేసినా సరే ప్రపంచ దేశాలు మనకి కరెక్ట్ చేశారని చెప్పే విధంగా మనం చేస్తామండి. దానికి ప్రస్తుత ప్రభుత్వం మనం చేస్తున్న కార్యక్రమం రియల్ గా మన హ్యాట్సాప్ చెప్పాలి. మనకి ఇస్తున్న ఆ భరోసా అంటే ప్రజలకు వాళ్ళు దాడి చేయాలంటే ఈజీ అండి. మనం అనుభవం ఉంది, వాళ్ళకి అనుభవంలో ఉన్నాయి. బట్ ఆ విధంగా ముందుకెళ్తే ఎంత ఎఫెక్ట్ వస్తుంది? ఒకటి మనకి ఎకనామికల్ గా ఎఫెక్ట్ ఉంటుంది. సివిలియన్స్ వాళ్ళు టార్గెట్ చేసి మనం ట్రై చేస్తాం, టెర్రరిస్టులు మాత్రం ఫైట్ చేద్దాం ట్రై చేస్తాం. బట్ అట్నుంచి అలా ఉండదు కదా. అట్నుంచి ఫైట్ చేసినప్పుడు సివిలియన్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. ఇవన్నీ చాలా ఆలోచనలు, చాలా మేధోమతం జరుగుతుంది. అందువల్లే ప్రతిగా వాళ్ళకి టైం ఇచ్చి మీరు 2 రోజులని మీరు మీ యొక్క దేశానికి వెళ్ళండి అని చెప్తూ ప్రతి సీఎం కి హోమ్ మినిస్టర్ గారు అలర్ట్ చేస్తూ మీరు రమ్మండి. ఇప్పుడు కాశ్మీర్ కాదు, మీరు ఇండియాలో ఎక్కడైనా సరే టెర్రరిస్ట్ రమ్మని చెప్పండి, చెప్తాం. ఇప్పుడు రమ్మని చెప్పండి. ఈ ఎలర్ట్నెస్ ఎలా ఉంటుంది? మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తిరిగి దెబ్బ కొడితే ఎలా ఉంటుంది? ఈవెన్ మన ఇండియన్ పోలీస్ కూడా అండి చాలా అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే సిస్టమ్ అనేది ఉన్నది, బట్ దాన్ని మనం వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరగదండి. నేను చెప్తున్నాను, ఈ టైంలో మనం ఇస్తేనే ప్రపంచం మొత్తం ఆలోచిస్తే టెర్రరిస్ట్ అనే వ్యక్తి ఎక్కడైనా అడుగుపెట్టాయంటే వాడు బతుకుండాలని చెప్పేసి మాత్రం క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ వెళ్ళేవి. మీరు రాబోయే 2-3 రోజులకు ఇంకా దాని పర్యవసానం చూడబోతున్నారు. నేను చెప్పేది ఒకటే అండి, ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్లు కానీ మన యొక్క భారతదేశం ఎప్పుడున్నూ తలొగ్గే పరిస్థితి లేదు. మీకు చెప్తున్నాను, మళ్ళీ మన భారతదేశంలోని పాకిస్తాన్ అంటే ఆక్యుపై చేసుకుంటున్నామనంటే ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ గానీ, నేవీ గానీ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు మనం ఆక్యుపై చేసుకోవడానికి.
సో డెఫినెట్ గా మన ఈ యొక్క యాక్షన్ కి డెఫినెట్ గా రియాక్షన్ ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. అది చేస్తారనే నమ్మకం ఉంది. మా మాజీ సైనికులు కూడా మన రిజర్వ్ ఉంటుంది. మా దాంట్లో కూడా సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు 2 years 3 years రిజర్వ్ ఉంటుంది. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఏ టైంలో సరే పిలిచినా సరే వెళ్దాము, బోర్డర్లో మన యొక్క సహాయం చేద్దాము, మన తరపు మనం ఎంత చేయగలం చేద్దామని త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ కానీ నేషనల్ లెవెల్లోని మా నేషనల్ లెవెల్ లీడర్ జగన్ రెడ్డి గారు ఆయన కూడా క్లియర్ చెప్పారు, వీఆర్ రెడీ అని చెప్పేసి. అంటే అవసరమైతే మా మాజీ సైనికులు కూడా వెళ్లి దేశ రక్షణలో మా అంటూ పాటుపడదాం అంటే మనకు తెలియజేస్తారు. కెమెరామెన్ సాయితో విజయ్ ఆమదేవల్లి సార్. కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ దుర్ఘటన కోసం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నా పేరు పేరాడ సూర్యారావు. నేను రిటైర్డ్ ఆర్మీ ఎక్స్-ఆర్మీ ఈఎంఈలో నేను 26 సంవత్సరాలు జాబ్ డ్యూటీ చేసి రిటైర్డ్ అయ్యాను. ఇది పహల్గాములో జరిగిన ఈ కండిషన్ ఈ ఘటన కోసం, ఎందుకంటే వీళ్ళు మత సంస్థ మా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. మత సంస్థ పేరున ఉగ్రవాదులు సపోర్ట్ చేసి ఉగ్రవాదులందరినీ వీళ్ళు ఆ విధంగా అక్కడ దారుణంగా వాళ్ళని చంపిన దానికి మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు మొన్న 23వ తారీఖున ఇక్కడ మా ఎక్స్-సర్వీస్ మెన్ అందరూ ర్యాలీ చేసాము. ఈ రోజు కూడా పలాసలో మా స్టేట్ మొత్తం యూనియన్ మొత్తం అంతా అక్కడ ర్యాలీ చేస్తున్నది. ఈ విధంగా జరగకూడదు. వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళ మీద కఠినంగా ఇంతవరకు ఇప్పుడు వరకు జరుగుతున్న చర్యలు కాకుండా ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని మరీ రిక్వెస్ట్ చేసి ఇంతకంటే కూడా ఎక్కువ ఈ వేళ మీద మంచి చర్యలు తీసుకొని కఠినంగా చర్యలు ఇప్పుడు తీసుకుంటాను ఇంతకంటే ఎక్కువ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ఆర్మీ రిటైర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఆర్మీ రిటైర్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. నేను 10 ఇక్కడ విలేజ్ లో సెటిల్ అయిపోయాను, సిటీలో, అహ్మదాబాద్ సిటీలో. ఇప్పుడు ఆర్మీ వరకు పిలిస్తే సేవలకు మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? వెళ్ళడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కానీ పిలిచి ఇలాంటి ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఫిట్ గా ఉన్నాము. మేము వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏదైనా కఠిన చర్యలకైనా మేము ఎదుర్కొంటాము. ఏదైనా సేవ చేయడానికి రెడీగా ఉన్నాము. దేశ సేవ కోసం సిద్ధమంటున్న మాజీ సైనికులు